నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. భాష్యం ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్రోసూరు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి 4 రోడ్ల సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఆగంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి అని పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభ సక్సెస్ అవడంతో తట్టుకోలేక వైసీపీ గుండాలు విఘటనకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకున్నట్లున్నారు. మేము చిటికేస్తే మా పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఇల్లు, కార్యాలయాలు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించవలసిందిగా కోరుతున్నాము. మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక అసూయతో ఇటువంటి కక్షాదింపు చర్యలు చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ టైంలో వాళ్ళు ఇది తగలబెట్టిన టైంలో మా కార్యకర్తలు ఇద్దరు ఇక్కడ కొనుక్కొని ఉన్నారు. వాళ్ళు త్రుటిలో తప్పించుకున్నారు. వాళ్ళకి ప్రమాదం జరుగుంటే ఇంకా ఇబ్బందికరంగా ఉండేది. వాళ్ళు త్రుటిలో తప్పించుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇటువంటి హేయనీయమైన చర్య ఇది. గతంలో పెదకూరపాడు నియోజకవర్గంలో కానీ కోసూరు పట్టణంలో కానీ ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. శంకరం ఇప్పుడే ఫైర్ ఇంజిన్ తర్వాత మేము ఫోన్ చేసినప్పటికీ ఎప్పటికో వచ్చింది. ఏదో సత్యనపల్లి నుంచి రావాల్సి వచ్చింది, ఎప్పటికో వచ్చింది. అది వేరే విషయం. వాళ్ళు అటువంటివి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అటువంటి ఆలోచన వచ్చిందండి. మా తెలుగుదేశం పార్టీలో అటువంటి సంస్కృతి లేదు. మా కార్యకర్తలు అటువంటి వ్యక్తులు కాదు. మా కార్యాలయం మాకు దేవాలయంతో సమానం. మేమెందుకు తగలబెట్టుకుంటామండి? పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు కానీ సంయమనం పాటించి మా కార్యకర్తలకి, నాయకులు కూడా మేము సంతృప్తించేటట్టు చేసే పరిస్థితిని పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలే తీసుకుంటారు.